ఆకాష్ ఒక వ్యక్తిని తీసుకొని హాస్పిటల్లోకి వస్తూ ఉంటాడు. అది చూసిన గౌతమ్, ఎవర్రా ఆకాష్ అని అడుగుతుండగా, ఎలక్ట్రీషియన్ రా, నిన్న నైట్ పవర్ పోయింది కదా, పవర్ సెట్ చేసి ట్రాన్స్ఫార్మర్ని రిపేర్ చేసి జనరేటర్ కూడా బాగు చేసి డబ్బులు తీసుకొని వెళ్ళడానికి వచ్చారా అని అనడంతో, ఓహో అవునా అంటూ గౌతమ్ తనకున్న డౌట్ని అడుగుతూ ఉంటాడు ఎలక్ట్రీషియన్ని. ఇంతవరకు మా హాస్పిటల్లో ఇలా జరగలేదు. నిన్న నైట్ పవర్ ఎలా పోయింది, జనరేటర్ కూడా ఎలా ఆఫ్ అయింది, వాటంతట అవే పాడైపోయాయా లేదంటే ఎవరైనా పాడు చేశారా కావాలని డౌట్గా ఉంది అని ఎలక్ట్రీషియన్ని గౌతమ్ అడుగుతూ ఉండగా, ఎలక్ట్రీషియన్ కూడా సమాధానం చెప్తూ ఉంటాడు. మీరన్నది కరెక్టే, ఎవరో కావాలనే పవర్ పోయేలా చేశారు అనగానే గౌతమ్, ఆకాష్ ఇద్దరు షాక్ అవుతారు. ఏమంటున్నారు అని ఒక్కసారిగా గౌతమ్ అడిగేసరికి, అవును సార్, మీరు రోజు యూజ్ చేసే పవర్ ఆ ట్రాన్స్ఫార్మర్ పవర్కి సరిపోతుంది. పవర్ ఎక్కువ కన్జ్యూమ్ అయి లోడ్ ఎక్కువ పడి ట్రాన్స్ఫార్మర్ కాలిపోయే అవకాశమే లేదు. ఎవరో కావాలనే ఫీజు కొట్టేసేలా చేశారు అని అంటూ ఉంటాడు ఎలక్ట్రీషియన్. పక్కనే ఇదంతా గమనిస్తూ అతిథి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది, గౌతమ్కి నిజం ఎక్కడ తెలిసిపోతుందో అని. ఇలా చేసిన వాళ్ళు ఎవరైనా సరే నేను వదిలిపెట్టను అని గౌతమ్ అంటూ ఉంటాడు. చేసిన వాళ్ళు ఎవరైనా కానీ మనకి కనిపించకపోయినా సీసీటీవీ కెమెరాలకి కనిపిస్తాడు కదా అని అంటూ ఫుటేజ్ చెక్ చేయడానికి ఆకాష్తో పాటు సీసీటీవీ కెమెరాలు ఉన్న రూమ్లోకి వెళ్తాడు. అక్కడ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ని సీసీటీవీ ఫుటేజ్ చూపించమని అడుగుతుండగా, ఏ టైం సార్ అని అడుగుతూ ఉంటాడు అతను. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నుంచి చూపించండి, నిన్న పవర్ ఆఫ్ అయ్యే టైంకి అని అనగానే అతను చూపిస్తూ ఉంటాడు. అందులో ట్రాన్స్ఫార్మర్ దగ్గర నిలబడిన అతిథి కర్రతో ట్రాన్స్ఫార్మర్ని కొట్టడం, ట్రాన్స్ఫార్మర్ నుండి మంటలు రావడం, పవర్ ఆఫ్ అవ్వడం అంతా రికార్డ్ అవుతుంది. అది చూసి గౌతమ్, ఆకాష్ షాక్ అవ్వగా అతిథి టెన్షన్ పడుతూ ఉంటుంది. కరెంటు పోవడానికి, జనరేటర్ పాడైపోవడానికి కారణం అతిథి అని తెలుసుకొని గౌతమ్ కోపంతో ఊగిపోతూ ఉంటాడు. ఇప్పుడు గౌతమ్ అతిథిని ఏం చేస్తాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.